కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌస్ గురించి మాట్లాడుతూ ఒకరోజు కేసీఆర్ గారికి అప్పచెప్తే ఒక రాష్ట్రం రోజు అనలే 7 రోజులు అన్నాడు. వారం రోజులు కేసీఆర్ గారికి అప్పచెప్తే రాష్ట్రం మొత్తం నీళ్లు విడుదల చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అని బావ ఇంకో మాట కూడా అన్నాడు, 3 నెలలు నాకు మంత్రి పదవి మంత్రి పదవి ఇస్తే నేను చేస్తా అన్నాడు. 10 ఏళ్ళు ఇస్తే మూడమూడు ఫీల్డ్ తెలంగాణకి ఇంకా సరిపోక ఇంక 7 రోజులు ఇవ్వాలంట. అడక తినేటోనికి 60 ఊర్లు అంట, వణుక తినేటోనికి ఒక్క ఇల్లు అంట. 10 ఏళ్ళు తెలంగాణ మీద దోపిడీ చేసి తెలంగాణ ప్రజలను అడక తినేటట్లా చేసి ఇంకా సరిపోదని మళ్ళీ 7 రోజులు ఇవ్వాలంట. 7 రోజులు ఇస్తే ఫామ్ హౌస్లోకి వెళ్ళి నీళ్లు తరలిస్తాడా, లేకపోతే సముద్రంలోకి వెళ్ళి పాయలు వేసి పైప్ లైన్ వేస్తాడా? దిక్కుమాలిన వెదవముండ కొడుకులు చేసేదంతా దొంగల ఫుట్ పని, చేసిందంతా ముంచెటి పని. మళ్ళీ 7 రోజులు టైం ఇవ్వాలంట. తెలంగాణ ప్రజలు వామ్మో అంటారు. తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒకసారి ఈయనకు అవకాశం ఇస్తే, తెలంగాణని 10 ఏళ్ళు అవకాశం ఇస్తేనే 8.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఇప్పుడు అన్నీ తెలుసుకున్నారు. మళ్ళీ అవకాశం దొరకదని 7 దినాలు ఇస్తే గిట కథం తెలంగాణ ప్రజల్ని కథం చేద్దాం. అయినా ఎందుకు ఇవ్వాలి? ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వచ్చి ఫస్ట్ అసెంబ్లీలో వచ్చి కూర్చొని ప్రశ్నలు ఏమని జవాబులు చెప్తే అక్కడి నుంచి మొదలు పెడదాం మీ నాయన కథ ఏందో. ఫామ్ హౌస్లో నుంచే బయటికి రానోనికి 7 రోజులు మా నాయనకు మళ్ళీ అధికారం. ఎప్పుడు బిచ్చపోలే, ఎప్పుడు పదవుల కోసం అడుక్కొని తిరిగేటోళ్ళు, ఎప్పుడు పదవులు కావాలని తిరిగేటోళ్ళు. 10 ఏళ్ళు తిరిగినరు, మళ్ళీ ఇప్పుడు తిరుగుతున్నారు. మళ్ళీ ఇల్లు బిచ్చం ఎత్తుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేసింది, మళ్ళీ మేము తప్పయింది, మేము కార్యకర్తలని ఇట్లా చేయము, మేము మళ్ళీ ఒకసారి కార్యకర్తల్ని మంచిగా చూసుకుంటాము, అంతా మొగడు చచ్చినాక ముండ హుషారైందంట. అంత పోయినాక ఇప్పుడు మేము అది చేస్తాం అని చెప్తే కథలు చెప్పెడితే ఎవరు నమ్మేటోళ్ళు లేరు, వినేటోళ్ళు లేరు. తెలంగాణ ప్రజలు మీకు అసలు గాలి సోకితేనే పాపం అనేటట్లున్నారు. గాలి ఎందుకు? బాల్కా సుమన్ గాడు మీటింగ్ పెడితే రైతులు 4 వస్తలేరు, మొత్తం మన కార్యకర్తలు 60-70 మంది ఉంటే రైతులు 4 వస్తలేరు అంటారు. మీకు బుగులు పడి పారిపోతున్నారు జనాలు. అట్లాంటిది మీ నాయనకు మళ్ళీ ఒకసారి అధికారం ఇస్తారా? మీకు తెలుసు రాదని అధికారం. మళ్ళీ ఏదో ఒకటి ప్రభుత్వం వచ్చిన వారం రోజులకే మొదలుపెట్టిన ప్రభుత్వం కూలిపోతుందని. తర్వాత ఇక సుధ్రాయించలేదు. 10 మంది అటు ఇటు అయ్యేసరికి మళ్ళా తర్వాత 3 నెలలు అన్నారు, 6 నెలలు అన్నారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అడుక్క తిని అమ్మాదే అని బిచ్చం ఎత్తుకొని తిరుగుతున్నారు. మా విహెచ్ హనుమంతరావు బాగా చెప్తారు, ఈ కొడుకులకు సోనియా గాంధీ గిట్ట తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గర పోయి కూర్చొని అమ్మాదే అని చిప్ప పట్టుకొని అడుక్కొని తింటున్నారు. ఇప్పుడు నిజం చేసి చూపిస్తున్నారు. మళ్ళీ మాకు 7 దినాలు పదవి కావాలని అడుక్కొని తింటున్నారు ఈ కొడుకులు. అంటే ఎంతసేపు పదవి మీద పదవి మీద ఆశ, మేము అధికారంలో ఉండాలనే తప్పించి తెలంగాణ ప్రజలకు ఏమన్నా చెయ్యాలనుకుంటే ఆ రోజు మేము ఎట్లా ఇచ్చినామో అట్లా అప్పులు లేకుండా నన్ను ఇస్తుంటారు. ఏం చేయకుండా మీ బతుకులకి ప్రతి రాజకీయ నాయకుడు ప్రపంచంలో నేనేం అనను, ఇట్లా మొత్తము దేవుళ్ళు దిగొచ్చి కిందొచ్చి పనిచేస్తారని. కానీ ఎంతో అంత స్వార్థం ఉంటుంది. కానీ వీడికి స్వార్థం తప్ప, వీళ్ళ కొంపకు స్వార్థం తప్పించి ఇంకోటి లేదు. తెలంగాణ ప్రజలకు దోపిడీ చేయడం తప్పించి ఇంకోటి పని లేదు. ఇప్పుడు కవిత బయటకు వచ్చి వాళ్ళ ఆయన మీద, వాళ్ళ అన్న మీద, వాళ్ళ బావ మీద చెప్తున్నది. సరే చెప్తున్నావు, నిజాలు చెప్తున్నావు, పర్వాలేదు. 10 ఏళ్ళు అక్కడ ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఆగమైనప్పుడు నోట్లకి వెళ్ళి మాట రాలేదు, బిర్యానీలు తిన్నది, లేదంటే బంగారం దుకాళ్ళకు పోయింది, లేదంటే భూములు అందరివి గుంజుకున్నది. ఆ రోజు 10 ఏళ్ళు ఎదురాంది. ఇప్పుడు వచ్చి ఒగల ఏడుపులు ఏడ్చుకుంటా మా నాయన అంతే. వాళ్ళకి అంత ఆస్తుల పంపకాలు, తెలంగాణ ప్రజల దగ్గర దోసుకొని తినుడు. వస్తే ప్రభుత్వం వస్తే నేను ఇది పంచుకుంటా, నువ్వు అది పంచుకుంటా అని తప్పించి ఇంకోటి ఏం లేదు. కాబట్టి ఈ దొంగల్ని నమ్మేది లేదు. ఆల్రెడీ ముంచేసినటువంటి కాళేశ్వరంకు మళ్ళీ ఏంది, ఒక సినిమాలో బాబు మోహన్ ఇట్లా కొండెత్తుతాడు చూడు, అట్లా గిట్ట ఎత్తుతాడో ఏమో. వాళ్ళ నాయన వచ్చి కింద పిల్లర్ల కింద చేయి పెట్టి ఇట్లా కొండెత్తి పట్టుకుంటాడేమో. వానాకాలం పోయింది అక్క, వారం రోజులు కాదు, కనీసం 3-4 నెలలు ఉంటుంది. ఒక 160 రోజులు ఇట్లా ఒక చిన్న మాట చెప్తా. ఇల్లుకు నువ్వు 4 పిల్లర్లు వేస్తేనే చెత్త పడుతుంది. ఆ మధ్యలో ఎన్నన్నా వేయని 4 దిక్కులో 4 పిల్లర్లు అయితే కావాలి. ఒక పిల్లరు ఒక దిక్కెళ్ళి ఒక పిల్లర్ పడిపోతే 3 దిక్కులకెళ్ళి చెత్త ఆగుతుందా? ఆగుతుంది చెప్పి. ఏ రోజు ఒక రోజు మిగతా 3 పిల్లలకు కూడా ప్రమాదమే కదా. అట్లాంటిది ఈరోజు కిందికి ఇసుక బీటల మధ్యలో పిల్లర్లు వేసిండ్రు, అది పనికే రాదు అని నిపుణులు చెప్తుంటే మేము 100 మంది దాని మీద పరిశోధనకు పెట్టి మేము ఈరోజు దాని రిపోర్ట్ తయారు చేసిస్తే మళ్ళొచ్చీలు వాళ్ళ నాయన అన్నాడు కదా, చెమట ఓడ్చి నాది రక్తం బొట్టు కార్చి కాళేశ్వరం కట్టినా నేనే ఇంజనీర్ని, నేనే కుర్చేసుకొని కూర్చొని కట్టించుకున్నా అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు
మళ్ళీ ఏం చేస్తారో నాకు అర్థమవుతలేదు. 100 మంది ఇంజనీర్లను పెట్టి ఇప్పుడు మేము నిపుణులను పెట్టి బాంబు చేపిస్తున్నాం మేము. పెట్టి కదా. బాంబు నువ్వు గిట్లా అంటివి మరి, బాంబు అంటే గిట్ల పోతుందేమో కదా, బాంబు అంటే గిట్ల పోతుందని నాకే తెలియదు. మళ్ళీ వాళ్ళ ఒకసారి ఏమో వాళ్ళ నాయన ఏడో ప్రచారంకు పోయినప్పుడు, ఖమ్మంకో ఎక్కడో పోయినప్పుడు ఆకాశం మేఘాలు వర్షాలు పడుతుంటే క్లౌడ్ బస్ట్ అన్నాడు, ఎవరో కుట్రతో చేసింది అన్నాడు. ఇప్పుడేమో బాంబులు పెట్టినాయి అంటారు. రోజు ఒక పాట పాడతారు, అదే పాడిందే పాట పాసుబళ్ళ ఆట అన్నట్ల పొద్దుముక్కుల బాంబులు పెట్టినాము అన్నిటి తప్పించి ఇంకోటి నిజాలు వాస్తవాలు వస్తాయి వాళ్ళకి. ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడరు. రేవంత్ అన్న మంచిగా చెప్తాడు, వాళ్ళ జీవితమే అబద్ధాలు. వాళ్ళు నాలుక తెరిస్తే అప్పుడు అంటారు చూడు, ఒక్క నిజం మాట్లాడినా కనీసం తల పగిలి చచ్చిపోతారు అని అంటే, వీళ్ళు ఒక్క నిజం మాట్లాడితే తల పగిలి చచ్చిపోతారని వాళ్ళకి చరిత్రలు రాసింది ఉన్నట్టున్నారు. ప్రతి ఒక్కటి మాట మాట్లాడితే అబద్ధాలు తప్పించి నిజాలు రానే రావు వాళ్ళ బతుకులు. బీఆర్ఎస్ అబద్ధాలు ఆడుతుంట, హరీష్ రావు ఏమో అంగి లాగేస్తే అబద్ధాలకి రేవంత్ రెడ్డి అని మాట్లాడతారు. అవును, మరి వీళ్ళు అందుకనే ఒకడు 3 ఫీట్లు ఒకడు 6 ఫీట్లు. వాళ్ళ ఇంకోడు ఉన్నాడు చూడు, వాడు జగదీశ్వర్ రెడ్డి, ఆడేమో గ్లాసులు ఎత్తిపోసి వాళ్ళ నాయన ఫామ్ హౌస్లో పండుకున్నాడు. ఈడేమో తలకాయ మీద మొండెం మీద తలకాయ లేనోడు కేటీఆర్, 6 ఫీట్లు ఎడిగిన కానీ నెత్తిలో గుజ్జు లేనోడు హరీష్ రావు. రేవంత్ రెడ్డిని మాట్లాడేటంత స్థాయి నీకు ఎక్కడికెళ్ళి వచ్చింది? నువ్వు కాళేశ్వరం మీద చేసినటువంటి అవినీతి బయటికి వస్తుందని నువ్వు మాట్లాడుతున్నావు. వేరే శాఖలలో ఈరోజు విద్యుత్ శాఖలలో ఇట్లనే అవినీతి జరిగింది, ఇట్లనే అప్పులు చేశారు, దాని మీద మాట్లాడతలేవు. మళ్ళీ ఇంకా అన్ని రకాల శాఖలలో ప్రతి ఒక్క కార్పొరేషన్లో అప్పులు చేసారు. ఈరోజు 8,21,000 కోట్ల అప్పు జరిగిందంటే దాని గురించి వివరణ చెప్తున్నారు. కాళేశ్వరం గురించే మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే, ఒక దిక్కు వాళ్ళ మరదలు తలిగింది, ఒక దిక్కు రేవంత్ అన్న తలిగిండు. ఇంతమంది తలిగి నన్ను ఉరేస్తారేమో అని భయంతో ఏదన్నా ఒకటి అంగిలు చెడ్డీలు లాగులు అన్నీ చూపిస్తారు ఈ కొడుకులు, పనికి మాలినోళ్ళు. రేవంత్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నలకి, మా ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆల్రెడీ ఎత్తిపోసి అసలు తీసుకొని పోయి లాస్ట్కి చివరి దీని దగ్గర భద్రాచలం దగ్గర గిట ఆ నీళ్లు గిట ఆ పిల్లలు పడిపోయి ఆ వంతెన గిట విరిగిపోతే ఊర్లు మునిగిపోతాయి, 47 గ్రామాలు మునిగిపోతాయి, భద్రాచలం దేవాలయం కూడా మునిగిపోతుందని రేవంత్ రెడ్డి గారు నిపుణులు ఇచ్చిన నివేదికను బట్టి క్లియర్గా చెప్పిర్రు. మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మొత్తం లైవ్ పెట్టినాం, అన్నీ చూసిండొచ్చు మీరు. మరి చూస్తే దానికి జవాబు ఇవ్వడానికి అసెంబ్లీకి స్పెషల్ సెషన్ కూడా పెడతా అన్నారు. దమ్ము లేదు స్పెషల్ సెషన్ పెట్టుకొని, కానీ ఆడికి పోయి మీడియాని వేసుకొని ఓడి కింద పడే ఓడి మీద పడే ఆడికి పోయి ఏమో చూపించిర్రట. అవి ఆల్రెడీ పోతున్నాయి వరద నీళ్ళని ఎప్పుడో చెప్పినాం మేము, పోతున్నాయి అని అందరికీ తెలుసు. కానీ కాళేశ్వరం వల్ల వచ్చిన లాభం ఏందో గతంలో చెప్పాలి. కాళేశ్వరం ఈరోజు బంద్ పెట్టడం వల్ల తెలంగాణ ప్రజలకి ఒక్క చుక్క నీళ్ళన్నా అప్పుడు ఇప్పుడు ఎప్పుడన్నా అందినేమో చూపించాలి. నోరు తెరిసి అబద్ధాలకు తప్పించి మించేం లేదు. దానికి తగ్గట్టు తోడయ్యిండు ఈటల రాజేందర్ తోడయ్యి, పాపం మీరు ప్రశ్న అడగలేదు కానీ నేనే ఆన్సర్ చెప్తున్నాను. బుద్ధి లేదు కాంగ్రెస్ కి, కావాలని చెప్తుందని మాట్లాడుతున్నాడు. పాపం మళ్ళా కొంచెం గాలి సోకినట్టున్నది అక్కడది, ఏమన్నా బీఆర్ఎస్ గాలి కాదు, ఇద్దరు ఒకటయ్యే గాలి సోకినట్టున్నది. ఎట్లన్నా ఎప్పుడో ఒకరోజు విలీనం అయ్యేదే ఉంది. బీజేపీ పోయి బీఆర్ఎస్ పోయి బీజేపీలో విలీనం అయ్యేదే ఉంది. కాబట్టి ముందస్తుగా ఈయనతోనే రాయబారం పంపించినట్టున్నారు. 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. గది ఎట్ట మాట్లాడతారు? 1,00,000 కోట్లు అంటే ఏంది? ఇన్ని పిల్లర్లు, ఇంత పైప్ లైనింగ్, ఇంత ఎలక్ట్రిసిటీ, ఇన్ని మోటార్లు, ఇంత రోడ్డు, ఇన్ని చెప్పి ఇన్ని అయిన తర్వాత 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరుగుతుంది అన్నారు. 1,00,000 కోట్లు అవసరం లేనటువంటి ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చి దాంట్లో కమిషన్లు నొక్కి అవినీతి చేసిండ్రు అన్నాం. కానీ 1,00,000 కోట్లు మొత్తం కేసీఆర్ కొంప కంటిన్యూ అని మేము అనలేదు. మాకు కూడా తెలుసు కదా, ఇంతో అంత కాంట్రాక్టర్లకు ముట్టుంటే, ఇంతో అంత పనులకు ముట్టుంటే, ఇంతో అంత సామాన్లకు ముట్టుంటే. కానీ అది అవసరం ఉండేనా? 38,000 కోట్లకి అయ్యేటటువంటి ప్రాజెక్టు ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టుకి తీసుకొని పోయి నువ్వు రీడిజైన్ పేరుతోని మళ్ళీ ఎందుకు దాన్ని ఫస్ట్ నుంచి మొదలుపెట్టిన? ఆల్రెడీ 11,000 కోట్లతోని 30% వర్క్ కంప్లీట్ అయింది. దానికి ఎత్తిపోయాల్సినటువంటి అవసరం లేకుండే, గ్రావిటీ ద్వారా నీళ్లు తెలంగాణ ప్రజలకు పొలాలకు అందుతుండే. అట్లాంటిది పోయి నువ్వు ఎత్తిపోసి మోటార్ల ఖర్చు ఎంత, 1 ఎకరాకు అయ్యే ఖర్చు ఎంత, ఒకవేళ ఆ ప్రాజెక్ట్ రన్ అయితే కూడా దానివల్ల ఎంత ఖర్చు అవుతుంది? 3 సార్లు ఎత్తిపోస్తే ఖర్చు ఎంత అవుతుంది? వీటన్నిటి మీద మేము లెక్కలు చెప్తాం, చర్చకు రమ్మను. రేవంత్ రెడ్డి స్థాయికి మేమే ఎక్కువ, కేటీఆర్ హరీష్ రావు ఎక్కువ, కేసీఆర్ రాడని మాట్లాడుతున్నారు. వాళ్ళ మొక్కలకు ఇంకా నువ్వు తర్వాత మాట్లాడినావు, కేసీఆర్ రావాలంటే రాహుల్ గాంధీ రావాలంట. ఇలా మొక్కలకు పార్లమెంట్లలో ఒక్క సీటు కూడా గతి లేదు. రాహుల్ గాంధీతో పోల్చుకుంటాడు. రాహుల్ గాంధీ ఎవరు?
పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు నీ దగ్గర రావాలని అంటే నువ్వు పార్లమెంట్లో కనీసం ఒక్కటంటే ఒక్క సీటు ఉంటేనన్నా నీకు మాట్లాడే అర్హత ఉంటుండే. మాది ఏఐసిసి కేంద్రము మాది 140 ఏళ్ల చరిత్ర, అండ్ల బుట్టే బయటకు వచ్చిన దరిద్రం ఇది. మళ్ళీ రాహుల్ గాంధీతో పోలిక, రేవంత్ రెడ్డితో పోలిక. మీ బతుకులు 36 పార్టీలు తిరిగి ఆడ పదవులు ఈడ పదవులు తెచ్చుకొని మళ్ళీ పదవి ఇవ్వకపోతే ధర్నాలు చేసి తాగి పండుకొని లేచి ధర్నాలు చేసిన బతుకు నీది. నిజంగానే ఏనాడన్నా అధికార పార్టీని విడిచిపెట్టి ప్రతిపక్షంలో ఉన్నాడా కేసీఆర్? టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీలో ఉన్నాడు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్లో ఉన్నాడు. మరి రెండు పార్టీల నుండి మూడో పార్టీ తను పెట్టుకొని ఏదో ప్రజలకు చూపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యక్తి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి ఈరోజు ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి గెలిచి ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కాలిగోటికి కూడా పనికిరానోడు కేటీఆర్. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకేంది? నువ్వు ఏమన్నా బాసాలు దొంగకొని బతుకుండేటువంటివి. తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర లేదు. తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి కనీసం పరామర్శ లేదు. నీకేం అర్హత ఉన్న తెలంగాణ గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గురించి మాట్లాడి అప్పనంగా వస్తే మీ బావ కాంగ్రెస్ ఆ రోజు కనీసం వార్డు మెంబర్ కూడా పనికిరానటువంటి హరీష్ రావుకు తీసుకొని వచ్చి మా ప్రభుత్వం నిన్ను తీసుకొని వచ్చి మంత్రిని చేసింది. కేటీఆర్కి ఏమీ పనికిరానోని బాసాళ్ళు దొమ్మటోని తీసుకొని వచ్చి మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటే తీసుకొని పోయి ఆడ లొల్లి చేసి ఆడపోయి సిరిసిల్లాలో గెలిచినటువంటి నీ ముఖానికి 4 దినాలు ప్రజల కోసం పనిచేసినోడు కాదు, 4 దినాలు మీ కొంపలు ఎవడన్నా ప్రాణాలు అర్పించి తెలంగాణ ఉద్యమం కోసం సచ్చినోడు కాదు. మీదేం పోలిక అసలు నీకేం సంబంధం?